దేశ ఆర్థిక రంగంలో ఓ భారీ సంచలనం రేగిందనే చెప్పాలి. పాన్ కార్డుకు పట్టాభిషేకం చేసి దాన్ని అన్నిటికీ రాజును చేశారు. తాజాగా బడ్జెట్ 2023లో దాదాపు 39,000 నిబంధనలను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అంతేకాదు 3,400 రకాల చిన్న చిన్న ఉల్లంఘనలను డీక్రిమినలైజ్ చేశారు. అంటే ఆ నేరాలకు జైలు శిక్షలు కాకుండా అపరాధ రుసుము వంటి చర్యలతో సరిపెడతారు. 13 రకాలకు పైగా గుర్తింపు కార్డులకు బదులు పాన్ ఒక్కటే. వ్యాపారాలకు ఇక నుంచి పాన్ కార్డు అత్యంత ముఖ్యమైనదిగా మారిపోనుంది. ప్రభుత్వ ఏజెన్సీల పరిధిలోకి పలు రకాల డిజిటల్ వ్యవస్థలు ఇక పాన్ కార్డును గుర్తింపు కార్డుగా స్వీకరించనున్నాయి. ప్రస్తుతం వ్యాపారాలకు వివిధ రకాల అనుమతులు ఇచ్చేందుకు 13కు పైగా వివిధ రకాల కార్డులను ఐడీలుగా అడుగుతున్నారు. ప్రస్తుతం వ్యాపార సంస్థలు ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి, జీఎస్టీఎన్, టీఐఎన్, టీఏఎన్, పీఏఎన్ వంటి వాటిని చూపి అనుమతులు తెచ్చుకుంటున్నాయి. కానీ ఇక నుంచి పీఏఎన్ ఒక్కదాన్నే అంగీకరిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ అనుమతులు, క్లియరెన్సుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో వ్యవస్థను తెచ్చే దిశగా ఇది ఒక అడుగని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దేశంలో వాణిజ్య వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. నిబంధనల చట్టాల్లో కొంత వెసులుబాటును తీసుకొచ్చింది. 10కి పైగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాల్సిన ఇబ్బంది నుంచి వ్యాపార సంస్థలకు విముక్తి లభించింది.